ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై దాదాపు గంటన్నర పాటు వాదనలు అనంతరం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసినందున నిందితురాలు కారాగారంలో ఉండాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. ఈడీ, సీబీఐ 2 కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. బెయిల్ కోసం 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. దీంతో దాదాపు 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవిత బయటకు రానున్నారు. ఇక కవితకు బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై మొదటి నుంచి అసంబద్ద దర్యాప్తు సాగుతోందన్నారు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు. కేవలం సాక్షులిచ్చిన వాంగ్మూలంతో కవితను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థలు పరిగణలోకి తీసుకున్నాయని వెల్లడించారు. అయితే కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తులు మద్యం కేసులో నిందితులుగా లేరన్నారు. సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉందన్నారు. మేము వినిపించాము. ఈడీ, సిబిఐ కూడా వాళ్ళ వాదనలు వినిపించడం జరిగింది. కోర్టు ఫైనల్గా ఇది అన్వర్తి అన్ట్రస్టీ ప్రాసిక్యూషన్, ఇది అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఇది ఎందుకంటే వాళ్ళు చెప్పడం వాళ్ళ కేసులో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డితో కేసు అంతా స్టార్ట్ అయింది. ఆయన పోయి కేజ్రీవాల్ని కలిశారు, కేజ్రీవాల్ కవితను కలవమన్నారు అని చెప్పి వాళ్ళ స్టోరీ. దాంట్లో ఇప్పుడు వరకు మాగుంట శ్రీనివాసరెడ్డిని వాళ్ళు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు అక్యూజ్గా పెట్టలేదు. వాళ్ళని ఎందుకు పెట్టలేదు అని అడిగినప్పుడు కోర్టు వీళ్ళు ఏమంటారంటే మాగుంట శ్రీనివాసరెడ్డి తన చేతులు దులిపేసుకున్నాడు అని మాకు అంది చెప్పేశాడు. సో అన్నీ చెప్పినంత మాత్రాన అక్యూజ్ కాకుండా పోడు. మెయిన్ స్టార్ట్ అయింది క్రైమ్ ఆయనతో, ఆయన అక్యూజ్గా పెట్టలే. ఆయన పైసలు ఇచ్చిన వాళ్ళు బయట ఉంటారు. అసలు తినకి ఏమీ కనెక్షన్ లేకుండా దీని అకౌంట్లోకి ఒక 1 రూపీ రాలేదు. దెర్ ఇస్ నో సచ్ ఎవిడెన్స్. ఒక 1 రూపీ మనీ ట్రయల్ కూడా జరగలే. అట్లాంటి ఆమెను ఎందుకు లోపల పెట్టారని సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది అండ్ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మహిళకి బెయిల్ ఇవ్వాలి, అది కూడా హైకోర్టు తక్కువ చెప్పింది అనడం జరిగింది. అండ్ సిసోడియా గారికి ఇచ్చిన జనరల్ కండిషన్స్ ఇచ్చారు. 10 lakhs 2 షూరిటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు. సో అవన్నీ నార్మల్ కండిషన్స్. అవి ఈరోజు తను రిలీజ్ అవ్వడం జరుగుతుంది. 6-7 లోపల రిలీజ్ అవుతారు. దాని మీద క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది, మహిళ అంత మాత్రాన నేను ఎంపీ అవ్వడం లేకపోతే పెద్ద చదువులు చదివినంత మాత్రాన మహిళకు బెయిల్ ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పింది. అండ్ ఆ జడ్జిమెంట్ని టోటల్గా సెటిసైడ్ చేసి దాని అప్లికబిలిటీ ఏ కోర్టు మీద ఉండదని కూడా క్లారిఫై చేయడం.